హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ లో బీఎస్సీ హానర్స్ మేజర్ సబ్జెక్ట్ వచ్చేసి కెమిస్ట్రీ అన్నమాట. ఇందులో మనకి ఫండమెంటల్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది మేజర్ కి ఉంటుంది, అలాగే మైనర్ కి కూడా ఉంటుంది అనమాట. మేజర్ కి వచ్చేసి కోర్స్ 5 కింద ఉంటుంది, అలాగే మైనర్ కింద ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వారికి వచ్చేసి మనకి కోర్స్ 2 కింద అయితే ఉంటుంది అనమాట. ఇందులో మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా క్లియర్ గా అయితే చెప్తాను. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ రెండు కూడా క్లియర్ గా అయితే చెప్తాను అనమాట. వచ్చేసి యూనిట్ 2 సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఇందులో మనకి ఓవరాల్ గా 2 అయితే ఉంటాయి, ఆల్కేన్స్ అండ్ సైక్లో ఆల్కేన్స్. ఈ 2 కాన్సెప్ట్స్ మీద యూనిట్ 2 అనేది రన్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ సైక్లో ఆల్కేన్స్, రైట్ ఎనీ 2 ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ సైక్లో ఆల్కేన్స్. సో ఓకేనా, ఇవి మాత్రం కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద బేర్స్ స్ట్రెయిన్ థియరీ ఫర్ స్టెబిలిటీ ఆఫ్ సైక్లో ఆల్కేన్స్. కన్ఫర్మ్ క్వశ్చన్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కన్ఫర్మేషనల్ అనాలిసిస్ ఆఫ్ ఆల్కేన్స్. సో కన్ఫర్మ్ గా ఈ 3 క్వశ్చన్స్ అనేవి ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ అనేది ముందైతే ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా 2 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో థర్డ్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ కూడా చెక్ చేసుకోండి, సరిపోతుంది. మెయిన్ గా అయితే మీరు ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ ముందైతే ప్రిపేర్ అవ్వండి. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఈ 3 లోంచి ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్ గా తీస్తారనమాట. ఓకేనా, సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ లో ఇది మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. వుడ్స్ రియాక్షన్ ఇన్ సైక్లో ఆల్కేన్స్ జనరల్ మాలిక్యులర్ ఫార్ములా. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ రేడియల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఇన్ సైక్లో ఆల్కేన్స్, అలాగే ఐసోమెర్సియం ఇన్ సైక్లో ఆల్కేన్స్, కన్ఫర్మేషనల్ ఆఫ్ మోనో సబ్స్టిట్యూటెడ్ సైక్లోహెక్సేన్. ఓకేనా, ఇవి మాత్రం కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, అలాగే 8th క్వశ్చన్. సో ఏవైతే నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ ఉన్నాయో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ముందైతే ఇవి ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. యూనిట్ 2 నుంచి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 అయితే డైరెక్ట్ గా అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ 2 నుంచి కూడా 2 క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉంటుంది అనమాట. మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా ప్రతి యూనిట్ నుంచి అడుగుతారు. రాండమ్ గా 3 యూనిట్స్ నుంచి 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారనమాట. యూనిట్ 1 నుంచి మాత్రం కన్ఫర్మ్ గా 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తారు. ఇంపార్టెంట్ యూనిట్ అనమాట మనకి యూనిట్ 2 అనేది.